పలు జిల్లాల్లో వర్షాలతో నల్గొండలో మూసీ ప్రాజెక్టులో నీరు చేరుతుంది. ప్రస్తుతం మూసీ నదిలో 560 క్యూసెక్కుల నీరుంది. అవుట్ఫ్లో 62 క్యూసెక్కులుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులైతే ప్రస్తుతం 638 అడుగులు నీరుంది. ఇక ప్రస్తుతం 2.93 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలోనూ అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మొత్తానికి అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవడంతో భారీ ఎత్తున లోతటి ప్రాంతం మొత్తం జలమయమైందని చెప్పుకోవచ్చు. వాగులు వంకులు పొర్లిపోతున్నా వీధుల్లో కూడా వర్షం తెచ్చేయడంతో ప్రజలు నానా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపున కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు పడ్డారు. లోతటి ప్రాంతాలు జలమయం కావడంతో పశ్చిమ మధ్య దాన్ని అనుకుని ఉన్న వాయువు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల సంస్థ చెబుతున్న తరుణంలో రానున్న 2-3 రోజుల్లో కూడా మరింత వర్షాలు ఎక్కువగా ఉండే వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పని రెడ్ అలర్ట్ రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రజెంట్ 3 రోజులు కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు ఒడిశా తీరం వెంబడి కదిలే అవకాశం ఉందనే వాతావరణ శాఖ పేర్కొంటుంది. మరోవైపున దీంతో ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి విపత్తుల శాఖ అలర్ట్ ప్రకటించింది, రెడ్ అలర్ట్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 40% వరకు కూడా వర్షపాతం నమోదైనట్టుగా అక్కడ అధికారులు పేర్కొంటున్నారు. అయితే అత్యధికంగా ఒక భద్రాచలంతో పాటు మరోవైపున పినపాక నియోజకవర్గం, అసూరాపేట నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున కూడా వర్షపాతం నమోదైనట్టుగా అక్కడ 60 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా అక్కడ అధికారులు పేర్కొన్న నేపథ్యం ఉంది. అయితే మరోవైపున ఖమ్మం జిల్లా చూసుకుంటే కనుక 40% పైగా మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు పేర్కొన్నారు. అయితే మొత్తానికైతే కింద్రసాని 43 అడుగులు ప్రజెంట్ ఇంట్లో ఉంది. మొత్తానికైతే మాత్రం 47 అడుగుల వరకు సామర్థ్యం ఉన్నటువంటి 407 వరకు సామర్థ్యం ఉన్నటువంటి కింద్రసాని ప్రాజెక్టు 403 అడుగుల వరకు కూడా వర్షాలు నీరు చేయడంతో అధికారులు ఇప్పటికే 3 గేట్లు ఎత్తేసి దిగువ ప్రాంతానికి 50,000 క్యూసెక్ల నీరుని కిందకి విడుదల చేశారు. మరోవైపున అసూరాపేటలో ఉన్నటువంటి అసూరాపేట పరిసరాల్లో ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే కనుక అక్కడ కూడా ఇప్పటికే అక్కడ 26,000 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వదిలిన నేపథ్యం ఉంది. అయితే రాత్రి నుంచి వర్షం కురవకపోవడంతో ఆ ప్రాంతంలో కాస్త ఉన్నటువంటి నీటి మునిగే గ్రామాలు మొత్తం కూడా గతంలో అంటే నిన్నటి వరకు కూడా 15 గ్రామాలకు చెందినటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతం తరలించిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఏలూరుపాడు మండలం అంటే మన ఖమ్మం జిల్లా నుంచి విడిపోయినటువంటి ఏలూరుపాడు మండలానికి సంబంధించిన 10 గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే నిన్న అసూరాపేట ఎమ్మెల్యే జారీ ఆదిరాయంతో పాటు ఏలూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ప్రజాప్రతినిధులు మొత్తం కూడా దాంతో పాటు కలెక్టర్లు, ఎస్పీలు కూడా మొత్తం సహాయ చర్యలు చేపట్టిన నేపథ్యం ఉంది. రత్న రైట్ భాస్కర్, అటు సింగరేణిలో కూడా బొగ్గు ఉత్పత్తికి సంబంధించి అంతరాయం ఏర్పడింది వర్షాల కారణంగా. అలాగే చాలా వరకు వాగులు వంకలు కూడా పొర్లి పొంగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు? వాతావరణ శాఖ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే అపారమైన కోట్ల నష్ట సంపదకు వాటిల్లని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక ఇల్లందు కావచ్చు, ఒకవైపున కొత్తగూడెం, ఒకవైపున మనుగూరుతో పాటుగా సత్తపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కూడా వర్షపు నీరు చేయడంతో బొగ్గు వెలికితీతకు మాత్రం తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. బాహుబలి మోటార్ల సహాయంతో నీటిని బయటకు తోడిస్తున్నా కానీ ఒండు జరిగిపోవడంతో కూడా ఇప్పుడు బొగ్గు వెలికితీతకు తాత్కాలిక బ్రేక్ పడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీంతో పాటు రోజుకు ఒక్కొక్క ప్రాంతం నుంచి సుమారు కొన్ని వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికితీయాల్సి ఉండగా ఇప్పుడు ప్రజెంట్ 3 రోజుల నుంచి కూడా బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడడంతో సింగరేణి సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందనేది సంస్థ లెక్కలు చెబుతా ఉన్నది. మరోవైపున మాత్రం ఈ కురుస్తున్న వర్షాల వల్లగా పలు లోతటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుమారు 15 ప్రాంతాల్లో లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు అవన్నీ పూర్తిగా మునిగిపోయిన నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం రాకపోకలు కూడా అంటే ప్రజలకు రవాణా సౌకర్యం కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. అది ముఖ్యంగా సత్తపల్లి దగ్గర ఉన్నటువంటి బేతాలపాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దాని సామర్థ్యం కేవలం 13 అడుగుల పైగా ఉన్న నేపథ్యంలోనూ ఇప్పటి వరకు కూడా 14 అడుగుల మేరకు వర్షం నీరు చేయడంతో ఆ ప్రాంతాల పరిసర ప్రాంతాల లోతటి ప్రాంతం మొత్తం కూడా రాకపోకలకు తాత్కాలిక అంతరం ఏర్పడింది. ఒకవైపున ఈ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలోనే మొత్తానికైతే మాత్రం ఈ యొక్క గాలి దుమ్ము కూడా ఉన్న నేపథ్యంలోనూ ఆ ప్రాంతాలలో మొత్తం విద్యుత్ తాత్కాలికంగా నిలిపేశారు అధికారులు. ఎందుకంటే ఇప్పటికే గాలిదుమ్ము వల్ల కూడా కొన్ని ప్రాంతాలు చెట్లు విరిగిపడడంతో వైర్లకు కూడా కరెంటు పాస్ అవుతున్న నేపథ్యంలోనూ మరికొన్ని గ్రామాలలో మాత్రం
పాతకాలం నాటి వేసినట్టు వైర్లు ఉండటంతో విద్యుత్ మొత్తం ఎత్తు షార్ట్ సర్క్యూట్ అవుతున్న నేపథ్యంలో అవన్నింటిని గ్రహించుకొని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన నేపథ్యం ఉంది సరఫరాలో. అయితే మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా సత్తుపల్లి జరుగుతున్నటువంటి కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొగుల శ్రీనివాసరెడ్డి కూడా అధికారులను ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అందించాలని చెప్పి కోరిన అయింది. గతంలో నిన్న వరకు కూడా నిన్న అసరాపేటలో ఉన్నటువంటి పెద్దవారికి సంబంధించి విషయం చూసుకుంటే కనుక నిన్న 30 మందిని కూడా జలమయంలో చిక్కున్నట్టు వారందరినీ సురక్షిత ప్రాంతం తరలించే విధంగా ప్రత్యేక హెలికాప్టర్ ఉండి తెప్పించేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోటి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించిన నేపథ్యం ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.